నందమూరి తారక రత్న మృతితో నందమూరి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారక రత్న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తారక రత్న పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చిన్న వయసులోనే తారక రత్న మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృత్యుతో పోరాడి చనిపోవడం బాధాకరమని అన్నారు. చిన్న వయసులోనే ఎక్కువ సినిమాల్లో నటించిన ఘనత తారక రత్నదని, అమరావతి మూవీకి నంది అవార్డు అందుకున్నారని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో తారక రత్న ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక తారక రత్నను పూర్తిగా ఆరోగ్యవంతుడిగా చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు సహకరించలేదని వాపోయారు. అక్కడ హార్ట్ అటాక్ రావడం, ఇమ్మీడియట్ గా స్థానిక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి బెంగళూరు షిఫ్ట్ చేశాం. వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ నారాయణ మృగాలయ. అలాంటి హాస్పిటల్లో అంతా ఎమినెంట్ డాక్టర్స్ ఉన్నారు. కుటుంబం కానీ, అదే మరి అభిమానులు కానీ, ప్రజలు కానీ ప్రార్థించారు, ఎన్నో ప్రార్థనలు చేశారు. భగవంతుడు కరుణించలేకపోయాడు. కడాన నిన్న డాక్టర్లందరూ కూడా నిస్సహాయత వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు. చాలా చిన్న వయసులో, ఈ నెల 22వ తారీఖుకి 40 సంవత్సరాలు అవుతుంది. ఇంత చిన్న వయసులో ఆయన చనిపోవడం చాలా బాధేస్తుంది. అదే సమయంలో మనం ఒకసారి చూస్తే ఒక మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి. సినిమా రంగంలో మీరు ఒకసారి చూస్తే ఒకే రోజున 9 సినిమాలు ప్రారంభోత్సవం చేయడం, అక్కడి నుంచి మొదటి సినిమాతో ఆయన ముందుకెళ్లడం, అమరావతి అనే సినిమా మీద ఆయనకు ఒక నంది అవార్డు రావడం, ఈ చిన్న వయసులోనూ 23 సినిమాలు యాక్ట్ చేయగలిగారు. అదే మరిగా ఎప్పుడు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉండే వ్యక్తి. సమాజానికి ఏదో చేయాలి అనే ఆలోచన ఎప్పుడు ఉండేది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆలోచన ఉండే నాకు ఒకసారి చెప్పడం కూడా చెప్పారు. మనం కన్సిడర్ చేద్దామని అప్పటి టైంలో నేను మీతో మాట్లాడుతానని చెప్పాను. అలాంటి సందర్భంలో ఈరోజు జరుపుకోవడం చాలా బాధేస్తుంది. ఓసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు సహకరించకపోతే ఈ విధంగా జరిగే పరిస్థితి వస్తుంది. కుటుంబం మొత్తం చాలా బాధతో ఉన్నాం, చాలా ఆవేదనతో ఉన్నాం. ఏదేమైనా అభిమానులు కూడా చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా ఇటీవల కాలంలో అడిగింది తారక రత్న ఆరోగ్యం ఎట్టుంది అని అడిగేవారు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం ఒక ఆందోళన ఉన్నారు. ఓసారి దైవ నిర్ణయం, మనం ఏం చేయలేం. ఈ చిన్న వయసులో ఏ ఆశయాల కోసం అయితే ఆయన పనిచేశారో దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అందరూ కృషి చేయాల్సిందిగా అభిమానులు కోరుకుంటూ, కుటుంబం కూడా చూస్తే ఒక పాప, 2 పిల్లలు బాధ. ఇక తారక రత్న మృతిపై సినీ నటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం నందమూరి కుటుంబానికే కాకుండా సినీ పరిశ్రమకే తీరని లోటుని ఆవేదన వ్యక్తం చేశారు. తారక రత్న భౌతికానికి నివాళులర్పించిన చిరంజీవి తారక రత్న కుటుంబ సభ్యులు పరామర్శించారు. తీసుకోవట్లేదంటే నువ్వు రావాలి తమ్ముడు. సినీ నటుడు తారక రత్నకు ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులర్పించారు. ఇక మోకిలాల్లో నివాసానికి వెళ్లి తారక రత్న భౌతికాయానికి అంజలి ఘటించారు. తాత పెట్టిన పార్టీ కావడంతో టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానన్న అతని తనతో తారక రత్న చెప్పినట్లు కొడాలి నాని పేర్కొన్నారు. ఈ మేరకు తారక రత్నతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు కొడాలి నాని. అందరితో కూడా మంచిగా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని ఉన్నాను. అందరు తప్పించి నాకు తాతగారు పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ తరఫునే పోటీ చేద్దాం అనుకుంటున్నానని కూడా చెప్పాడు. దేనికి ఆశపడకుండా ఎన్టీ రామారావు మనవడైనప్పటికీ తన కష్టాన్ని నమ్ముకుని
సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఎన్టీ రామారావు చూపించినటువంటి దారిలో నడవాలని చెప్పి తాపత్రయపడ్డాడు. ఆ ప్రయత్నంలోనే మరణించడం జరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అందరితో కూడా మంచిగా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని ఉందన్న. అందరు తప్పించి నాకు తాతగారు పెట్టినటువంటి తారకరత్న అంత్యక్రియలను బాలకృష్ణ నిర్ణయించిన సమయానికే నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం 10 గంటలకు తారకరత్న పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించి అక్కడి నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9:03 ఇక్కడ నుంచి ఫిలిం ఛాంబర్కి తారకరత్నని తరలించడం జరుగుతుంది. ఇంచుమించుగా 10 గంటల లోపు ఫిలిం ఛాంబర్కి చేరుకోవడం జరుగుతుంది. బాలకృష్ణ గారు ముహూర్తం పెట్టినటువంటి విధంగా 3 గంటల పైన మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయనని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. రేపు ఉదయం 9:03 ఇక్కడ నుంచి ఫిలిం ఛాంబర్కి సినీ నటుడు తారకరత్న మృతి పట్ల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తారకరత్న నివాసానికి వెళ్లిన ఆయనకి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు షర్మిల. తారకరత్న మృతి నందమూరి కుటుంబంతో పాటు తెలుగు సినీ రంగానికి తీరని లోటని శ్రీకాంత్ అన్నారు. అందరితో ఎంతో సంతోషంగా ఉండే తారక్కు ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీకాంత్ అన్నారు. అందరిని వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు మంచి మిత్రుడు, అలాగే నన్ను ఎప్పుడు అన్నా అంటూ మాకు ఎప్పుడు నుంచో అనుబంధం. చాలా మంచి మనిషి, అంటే కల్మషం లేని వ్యక్తి తారకరత్న. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీతో కానీ, మా ఇంటికి కానీ, వాళ్ళ ఇంటికి రావడం, వాళ్ళు చెప్పాడు, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాను. అలాగే తారకరత్న మనశ్శాంతి చెప్పడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి ఫ్రెండ్ని, ఒక మంచి బ్రదర్ని కోల్పోయాం. చాలా బాధగా ఉంది. మమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు మంచి మిత్రుడు, అలాగే నన్ను ఎప్పుడు అన్నా అంటూ మాకు ఎప్పుడు నుంచో అనుబంధం. తారకరత్న మృతి తనను తీవ్రంగా కాల్చివేసిందని నటుడు అలీ చెప్పుకొచ్చారు. తనతో కలిసి చాలా సినిమాలు నటించారని, ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు అలీ. తనకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక మిగులుందని, అది పూర్తిగా తీరకుండానే ఇలా జరగడం బాధాకరమని కన్నీరు పెట్టుకున్నారు అలీ. సీనియర్ ఆర్టిస్టులు అంటే చాలా అపారమైన గౌరవం, చాలా మర్యాద ఇచ్చేవాడు. ఎవరైనా పెద్దోళ్ళు వస్తున్నారంటే దిగిసి తను నడుచుకుంటూ వచ్చి మమ్మల్ని పట్టుకొని తీసుకెళ్లి మమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత తను అంత మంచి మనిషి, మంచి హృదయం ఉన్న మనిషి తారకరత్న. అలాగే తారకరత్న మా తమ్ముడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాడిద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు. మా ఇంటికి కూడా వచ్చేవాడు. తను హీరో కాకముందు శ్రీధర్ కాలనీలో. తను ఒకే రోజున 9 సినిమాలు ఓపెన్ అయిన ఘనత హీరో తారకరత్న. ఈ రోజు మన మధ్యన లేడు అనే వార్త వినగానే నిజంగా చాలా బాధపడ్డా. అండ్ తనకి ఇలా జరిగింది అనగానే ఇండస్ట్రీలో చాలా మంది. నటుడు తారకరత్న మృతి చాలా బాధ కలిగించిందని యాక్టర్ శివబాలాజీ అన్నారు. ఇక తనకు తారకరత్నకు ఎంతో మంచి స్నేహం ఉందని, నిజ జీవితంలో కూడా తారక్ అందరితో కలిసిమెలిసి ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ తన కెరీర్ నా కెరీర్ సైమల్టేనియస్ స్టార్ట్ అయింది. చాలా విషయాల్లో కూర్చొని మాట్లాడుకున్నాం. ఇప్పుడు మేము బయట కలిసి కొన్ని ఫంక్షన్స్ కలిసి వెళ్ళాం. చాలా డిస్కస్ చేసుకున్నాం లైఫ్ గురించి, కెరీర్ గురించి. అంతా లైఫ్ అంబిషన్ చాలా ఎక్కువ తనకి. అంటే పొలిటికల్గా కానీ, మూవీ ఇండస్ట్రీలో కానీ తను అచీవ్ చేయాలని చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు.
ఫైట్ చేస్తుంటే అక్కడ నాకైతే ఎంత గట్టి నమ్మకం ఉండింది తను ఎలాగైనా తిరిగి కొట్టొచ్చేస్తాడని. తను వచ్చుంటే మాత్రం తన సెకండ్ లైఫ్ చాలా పెద్దగా అచీవ్ అయ్యింది. బట్ ఇలా అవ్వటం మాత్రం నిజంగా వెరీ సాడ్. ఇంకా 4 days లో తన బర్త్డే, డోంట్ నో వాట్ టు సే, బట్ తన జర్నీ ఇక్కడతోటి. రైట్. తారక రత్న మృతిపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ పాదయాత్రకు లోకేష్ కు చెడ్డ పేరు వస్తుందని తారక రత్న మరణవార్తను చంద్రబాబు ఇన్నాళ్లు దాచి ఉంచారని ఆరోపించారు. ఆమె చంద్రబాబు తన కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన తారక రత్నను తమ స్వార్థ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది మా కుటుంబంలో జరిగింది. ఇది ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదు. మరొక్కసారి రాజకీయాలు ఈ కుటుంబంలో బయటకు పట్టడం అనేది అందులో ఇంత నీచమైన రాజకీయం. కేవలం వాళ్ళ కొడుకు కోసం, తన స్వార్థం కోసం, ఎక్కడ తన కొడుకు చెడ్డ పేరు వస్తుందో అనే భయంతో ఇన్ని రోజులు ఆ అబ్బాయి ప్రాణం ఎప్పుడో పోయినా సరే ఇన్ని రోజులు కూడా అబ్బాయిని ఆ విధంగా ఉంచి నిజంగా ఏమిటి దుర్మార్గం, ఈ రాజకీయాలకు అంతం లేదా అనిపిస్తుంది. నా భర్త అట్లాగే కుమిలి చనిపోయాడు ఇతని వల్ల. ఈ రోజు ఈ కుటుంబం వాళ్ళకి సాయం చేద్దామని చెప్పి పాపం ఎంతో మంచి పిల్లాడు తారక రత్న, ఎంతో అభిమానంతో వస్తే అటువంటి అబ్బాయి హఠాత్తుగా ఆ విధంగా సంభవిస్తే ఏం పోయింది? ఇంకొక రోజుకి వాయిదా వేసుకోకూడదా, లేకపోతే మరో వారం తర్వాత పెట్టుకోకూడదా? నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది మా కుటుంబంలో జరిగింది. ఇది ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదు. మరొక్కసారి రాజకీయాలు ఈ కుటుంబంలో బయటకు పట్టడం అనేది అందులో ఇంత నీచమైన రాజకీయం. కేవలం వాళ్ళ కొడుకు కోసం, తన స్వార్థం కోసం, ఎక్కడ తన కొడుకు చెడ్డ పేరు వస్తుందో అనే భయంతో ఇన్ని రోజులు ఆ అబ్బాయి ప్రాణం ఎప్పుడో పోయినా సరే ఇన్ని రోజులు కూడా అబ్బాయిని ఆ విధంగా ఉంచి నిజంగా ఏమిటి